రాష్ట్రంలో మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తొక్కుతోందని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ప్రభుత్వ వైఫల్యంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ అన్యాయాలపై అక్రమాలపై స్థానిక ప్రజా ప్రతినిధుల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ లో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎంపీ భరత్ రామ్ జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నగరంలో జరిగిన కల్తీ పాల ఘటనలో బాలికలు మెరుగైన ఆధునిక వైద్య చికిత్సలు అందక మృత్యు ఓడిలోకి జారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ప్రభుత్వ పెద్దలు బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని అసెంబ్లీలో ప్రకటించారని, ఈ రోజు వరకు సరైన వైద్యం అందించడం లేదని, బాలుల బాధితుల కుటుంబాలు పిల్లలను రక్షించుకోలేక ఆర్థికంగా సతమతమవుతున్నాయని, ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేకపోయిందని దారుణమన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని పీజీఆర్ఎస్లో వచ్చి పలు అంశాల గురించి ఇవాళ కంప్లైంట్స్కి ఇవ్వడం జరిగింది. ప్రధానమైన అంశము కల్తీ పాలు ఘటన జరిగి 16 మంది చనిపోయిన తర్వాత ఒక ఇన్ఫాంట్, ఒక పాప రుహానియా, ఇంకొక బాబు రిత్విక్, వీళ్ళిద్దరూ రిత్విక్ డిశ్చార్జ్ అయ్యాడు. రుహానియా పాప ఇంకా క్రిటికల్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులు అడిగే అంశం ఏంటంటే గవర్నమెంట్ నుంచి మాకు ఎష్యూరెన్స్ ఇవ్వండి, ఫర్దర్ మోర్ ఏదైనా కాంప్లికేషన్స్ జరిగినప్పుడు మాకు ఎష్యూరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే పొటాషియం లెవెల్స్ పెరిగి ఉన్నాయి, కిడ్నీస్ కూడా అంతంత మాత్రం వర్క్ అవుతున్నాయి. పాప ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వెయిట్ తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 4-5 నెలలు అయిన తర్వాత కూడా వెయిట్ 6 కేజీల నుంచి 7 కేజీల నుంచి 4 కేజీలు చిల్లరకి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తామని అంటున్నారు, కానీ గవర్నమెంట్ నుంచి ఏ రకంగా ఇన్ రైటింగ్ ఎష్యూరెన్స్ రాలేదు. దానికి సంబంధించి కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేశాము. మీరు ఇమీడియట్గా గతంలో మీరు చెప్పిన ప్రామిస్ ఏదైతే ఉందో దాన్ని కీపప్ చేయండి. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీలో కూడా ఆయన కూడా వాగ్దానం చేసి ఇప్పుడు డిశ్చార్జ్ చేసేసి మీరు వెళ్ళిపోండి, మీ టెస్టులు మీరు చేసుకోండి. ఇప్పుడు దాకా వీళ్ళు ఖర్చు పెట్టిన సుమారుగా 3-3.5 లక్షల రూపాయలు ఇప్పటిదాకా రియంబర్స్ కాలేదు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఈ ప్రభుత్వం కేవలము మాటలు చెప్తే యాక్షన్ టేకెన్ అనేది ఏ రకంగా కూడా కనబడట్లేదు. రిత్విక్ బాబు కూడా హాఫ్ ఆఫ్ ద వెయిట్ తగ్గిపోయాడు. ఇప్పటికీ కూడా కాయగూర ముక్కలు ఉడకబెట్టి ఆ బాబుకు పెడుతున్నారు తప్పితే ఏ రకమైన ప్రభుత్వం దగ్గర నుంచి అష్యూరెన్స్ లేదు. దాన్ని ఇమీడియట్గా కలెక్టర్ గారిని రెస్పాండ్ అయ్యి మీరు గవర్నమెంట్కి లెటర్స్ రాసి వీళ్ళకి సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి కానీ లేకపోతే గవర్నమెంట్ అండర్టేకింగ్తో అష్యూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండో అంశము పీతా రామకృష్ణ, ఏదైతే మా పార్టీలో బీసీసీఎల్ అధ్యక్షుడు, అసలు ఎంత దారుణం అని అంటే ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగము నారా లోకేష్ చెప్పినట్టు ఇవాళ రాజమండ్రిలో కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇంప్లిమెంట్ అవుతాం. నేను ఒక్కటే అంశం చెప్తున్నా, పీతా రామకృష్ణ చేసిన తప్పేంటి? ఇవాళ పీతా రామకృష్ణ ఏం చేశాడంటే తెలుగుదేశం పార్టీ 2 గ్రూపులు పేకాట లావాదేవీల్లో వాళ్ళిద్దరికీ భాగం కుదరక కొట్టుకున్నారు, తలకాయలు బద్దలు కొట్టుకున్నారు, కార్లు బద్దలు కొట్టారు. మొత్తం లా అండ్ ఆర్డర్ని అంతా కూడా డిస్టర్బ్ చేసిన వాళ్ళపైన కేసు కట్టారు. కానీ ఏదైతే కోర్టుని అప్రోచ్ అయ్యారో ఒక పార్టీ, ఎవరైతే కొట్టిన పార్టీ, వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు, ఏ రకమైన కోర్టు నుంచి రిలీఫ్ రాలేదు. ఇప్పటిదాకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు నిర్లిప్తంగా ఉన్నారు? వాళ్ళని అరెస్ట్ చేయకపోగా ఆ అంశాన్ని ప్రశ్నించినందుకు పీతా రామకృష్ణని లా అండ్ ఆర్డర్ ఇష్యూ అరైజ్ అవుతుందని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు. అది క్వశ్చన్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఎంత ఆశ్చర్యమో చూడండి. గతంలో కూడా ఇదే కక్ష సాధింపులో భాగంగా అతనిపైన రౌడీ షీట్ తీస్తే హైకోర్టుని అప్రోచ్ అయ్యి హైకోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకున్నాడు. మీరు ప్రభుత్వ కక్ష సాధింపులు చేయొద్దు, మాటికి పోలీస్ స్టేషన్కి పిలవద్దు అని కోర్టు నుంచి కూడా ఒక అద్భుతమైన ఆర్డర్ వచ్చింది. మరి అదే వ్యక్తిని మళ్ళీ ఇంకొకసారి తీసుకొచ్చి పీడీ యాక్ట్ పెట్టడం అనేది కంప్లీట్గా అన్లాఫుల్ ఇన్జస్టిస్ జరిగింది. అది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాము. ఒకవేళ నిజంగా కనుక ఆ రకంగా జరిగితే మేము ఇమీడియట్గా దానిపైన యాక్షన్ తీసుకుంటామని కూడా కలెక్టర్ గారు హామీ ఇవ్వడం. ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఇన్జస్టిస్ జరిగి అతన్ని తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పెట్టిన తర్వాత మీరు ఏం యాక్షన్ తీసుకుంటారండి? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పైన యాక్షన్ తీసుకుంటారా? నేను అడుగుతా ఉన్నా కలెక్టర్ గారిని. ఏదైతే స్టేషన్ SHO ఏదైతే రికమెండ్ చేశాడో అతనిపైన యాక్షన్ తీసుకుంటారా?
లేకపోతే పోలీస్ సూపరింటెండెంట్ ఏదైతే దీన్ని సంతకం చేసి మీకు పంపించాడో అతనిపైన యాక్షన్ తీసుకుంటారు? ఎవరిపైన యాక్షన్ తీసుకుంటారు? నిజంగా ఇది చాలా దారుణము. తన పైన 12 కేసులు ఉన్నాయని ఉదాహరించారు. 10 కేసులు ఆల్రెడీ క్వాష్ అయినాయి. క్వాష్ అయిందంటే దానికి అర్థం ఏంటండి? సత్ప్రవర్తన ఉంది కాబట్టి క్వాష్ అవుతాయి. మరి క్వాష్ అయిన తర్వాత 2 కేసులు ఉన్నాయి. రీసెంట్గా ఏదైతే ప్రభుత్వం ప్రామిసెస్ కీపప్ చేయట్లేదో స్టేట్ వైడ్ ఆపోజిషన్ పార్టీగా మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, ప్రొటెస్ట్లు. దానిపైన ఒక గ్రూప్ ఆఫ్ కేసెస్ కట్టారు. నా పైన కట్టారు, ఇతని పైన కట్టారు, అందరిపైన కట్టారు. దాన్ని సాకుగా చూపించుకుని ఇవాళ పీడీ యాక్ట్ పెట్టడం అనేది చాలా అన్యాయము. ఇమీడియట్గా కలెక్టర్ గారిని దీనిపైన పూర్తిగా రివ్యూ చేసుకుని ఇమీడియట్గా దీనిపైన తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాం. 3వ అంశం చాలా పెద్ద ఇష్యూ. ఇవాళ ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఈ బ్యాంక్ ఉందో, ఇన్నిస్పేట ఒకసారి వినండి. ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్, ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించి ఇవాళ 1964 యాక్ట్ నుంచి మ్యాక్స్ యాక్ట్లోకి 1995 కిందన మారుస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎవరైతే ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఉన్నాడో ఆ చైర్మన్ ఎమ్మెల్యే, ఈవీఎం ఎమ్మెల్యేకి సమీప బంధువు. ఏదైతే రీసెంట్గా వచ్చిన ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా ఏ చైర్మన్ కానీ ఏ డైరెక్టర్ కానీ కన్సిక్యూటివ్గా 8 నుంచి 10 సంవత్సరాలు దాటి వాళ్ళు పదవిలో ఉండకూడదు, ఆఫీస్లో ఉండకూడదు అని చెప్పి రీసెంట్గా వచ్చింది. ఆ మ్యాక్స్ దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? ఇతను గత 20 సంవత్సరాల నుంచి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎవరైతే కోళ్లబాబు అనే వ్యక్తి, అతను ఏం చేస్తున్నాడు? ఏదైతే ఆర్బీఐ గైడ్లైన్స్ వచ్చింది కాబట్టి దాన్ని ఇమీడియట్గా 1964 యాక్ట్ నుంచి మ్యాక్స్ యాక్ట్లోకి మార్చేసి శాశ్వత చైర్మన్గా ఉండాలనే ఒక దురుద్దేశంతో ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఒకటే అంశం చెప్తా ఉన్నా, 112 సంవత్సరాల చరిత్ర ఉన్న ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్, దగ్గర 140 కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉన్న బ్యాంక్, సుమారుగా 15,000 నుంచి 20,000 మంది మెంబర్షిప్ ఉన్న బ్యాంక్ని ఇవాళ ఇదేదో వాళ్ళ వంశపారంపర్యం కిందన ఏదో వాళ్ళకి ఏదో జాగీర్లాగా మానస ట్రస్ట్ భూముల టైప్లో ఈయన కూడా ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ని కూడా ఈయన సొంత జాగీర్ అనుకుంటున్నాడు. ఏంటో అర్థం కావట్లా. ఇంకా అపోజిషన్ పార్టీస్ బతికే ఉన్నాయి. మీరు ఏదైతే ఆర్బీఐ గైడ్లైన్స్ వచ్చినాయో 10 సంవత్సరాల కన్నా దాటి చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ కన్సిక్యూటివ్గా పవర్లో ఉండడానికి లేదు. అసలు మీకు ఎజెండా పెట్టి ఏదైతే మీరు మహాసభ పెట్టి తీర్మానం చేసుకునేదానికే రైట్ లేదు. అసలు ఏ బేసిస్లో చేస్తారు? దానికి కూడా ఇమీడియట్గా కలెక్టర్ గారిని ఇమీడియట్గా స్టే చేసి ఈ బోర్డుని గవర్నమెంట్కి పంపించి రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీనిపైన ఇది ఏంటంటే వీళ్ళు పనిచేసుకుంటున్నారు. ఒక పక్కనేమో ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఏమో ఇలా పెదనాన్న ఏదో అవుతాడు ఈబీఎం ఎమ్మెల్యేకి, ఇతనేమో ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ ఏమో ఇతను మావయ్య ఏదో అవుతాడు. వీళ్ళు ఏదో ఆస్తులు రాజమండ్రిని పంచుకున్నట్టు పనిచేసుకుంటున్నారు. ఒక పక్కనేమో చిట్లు ఊరంతా వ్యాపారస్తులు పీకు తింటున్నారు. ఈయన పెదనాన్న, ఈయన మావయ్య. ఏంటిది? ఇదేమన్నా వీళ్ళు జాగీరా? రాజమండ్రి ప్రజల ఆస్తి అంటే వీళ్ళ జాగీరా? వీళ్ళ సొత్త? దగ్గర 18 సంవత్సరాల నుంచి ఇదే కుటుంబము అధికారంలో ఉన్నారు, పవర్లో ఉన్నారు. రాజమండ్రికి ఏం చేశారనండి? ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? ఏమన్నా సిగ్గుందా? ఇవాళ ఇది చాలక బ్యాంకుని తీసుకొచ్చి వీళ్ళు ధరదత్తం చేసుకుంటా ఉన్నారు. ఇది పూర్తిగా అన్యాయము, అక్రమము. దీన్ని అడ్డుకుని తీరుతాం. 4వ అంశం ప్రధానమైన శాండ్ ఇష్యూ అండి. ఇవాళ మల్లైపేట ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. పేపర్ మిల్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు. ఈ యొక్క ఎమ్మెల్యే కనుసన్నల్లో ఎమ్మెల్యే తాలూకా సంబంధించిన వ్యక్తులు 100ల కొద్ది లారీలు ఇవాళ మొత్తం అంతా కూడా యథేచ్ఛగా దోచేస్తూ ఉన్నారు. ఒక పక్కన చెప్తున్నారు బోట్మెన్ సొసైటీ అని, ఒక పక్కనేమో తీసుకెళ్లి డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు. మొత్తం అక్కడ గ్యామన్ ఇండియా బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ దగ్గర మొత్తం పూర్తిగా డ్రెడ్జింగ్ చేయడమే. అసలు బ్రిడ్జ్ యొక్క సేఫ్టీ గురించి పట్టించుకోరు. గతంలో కూడా ఇదే పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాము. వీళ్ళు ధనదాహానికి మల్లైపేట ప్రజలు, పేపర్ మిల్ ప్రాంత ప్రజలు ఎందుకు అనుభవించాలని అంటున్నారు? ఇంత శోకం ఎందుకు అనుభవించాలి? చిన్నపిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారు, దీర్ఘకాలిక వ్యాధిగస్తులు. ఆ ప్రాంతంలో సుమారుగా 20-30 వేల మంది, ఇంకా పైమాటే
నివసిస్తూ ఉన్నారు. వీళ్ళు పొద్దున్న లెగిస్తే లారీలు, అసలు సాయంత్రం 6 దాటితే ఒక లారీ కూడా ర్యాంప్లోకి వెళ్ళడానికి లేదు. మొత్తం జరిగేదంతా కూడా ఇసుక దందా జరిగేదంతా కూడా రాత్రిపూటలు. అసలు ఎందుకు యాక్షన్ తీసుకోరండి? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా లేకపోతే నియంత పాలన అనుకుంటున్నారా? ఈ ఎమ్మెల్యే ధనదాహానికి ఇవాళ ప్రజలు, అమాయక ప్రజలు అల్లాడిపోవాలా? ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, లేకపోతే మేము అక్కడ ధర్నాలు చేస్తాము, అవసరమైతే నిరాహార దీక్ష చేసి ఆ ర్యాంపులు ముయించేదాకా కూడా మేము దీన్ని వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అంటే డ్రెడ్జింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మాన్యువల్గా చేస్తున్నాం అంటున్నారు. ఎక్కడ జరుగుతుందండి? నేను మొత్తం దానికి సంబంధించి పెన్ డ్రైవ్ కూడా గతంలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, ఫుటేజ్లు కూడా ఇవ్వడం జరిగింది. పొద్దున్న లేగిస్తే న్యూస్ పేపర్స్లో వస్తూ ఉన్నాయి. ఆ ప్రాంత ప్రజల్ని వెళ్ళి అడిగితే తెలుస్తుంది. నిజంగా ఇలాంటి ఎమ్మెల్యేలను గెలిపించుకున్నందుకు నిజంగా వాళ్ళు ఎంత శోకం అనుభవిస్తున్నారో కూడా ఒక్కసారి మీరు ప్రజలను కనుక్కుంటే తెలుస్తుంది. లాస్ట్ అంశము, ఇవాళ షాదీఖానా ఏదైతే గత ప్రభుత్వంలో మేము అన్ని కులాల వాళ్ళకి, ఒక పక్కన ముస్లిమ్స్కి, ఒక పక్కన ఎస్సీ కమ్యూనిటీకి, ఒక పక్కన శెట్టి బలిజ గౌడ కమ్యూనిటీకి, ఇంకొక పక్కన నాయి బ్రాహ్మణులకి, విశ్వ బ్రాహ్మణులకి, యాదవ కమ్యూనిటీకి, పద్మశాలి కమ్యూనిటీకి, బీవర్స్ కమ్యూనిటీకి, వీళ్ళందరికీ కూడా స్థలాలు ఇచ్చాము. నా ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు ఇచ్చాము. దాన్ని ఇప్పుడు దాకా వర్క్ ప్రారంభించారు. ఎంత అన్యాయమో చూడండి. అసలు ఎంపీ ల్యాడ్స్ ఉన్నాయా లేకపోతే దాన్ని ఎక్కడికి డైవర్ట్ చేశారు చెప్పాల్సిన బాధ్యత ఎంపీ గారి పైన లేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ముస్లిమ్స్కి సంబంధించిన అక్కడ కబేలా ప్రాంతాన్ని దాన్ని తొలగించిన తర్వాత అదే ముస్లిమ్స్కి అందులో సగము 2500 గజాలు 50 సెంట్లు భూమిని వాళ్ళకి షాదీఖానాకి ఇవ్వడం జరిగింది. నా ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా 50 లక్షల రూపాయలు డబ్బు ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని ఇప్పుడు దాకా ముందుకు తీసుకెళ్ళరు. కలెక్టర్ గారు గతంలో ముస్లిమ్స్ అందరూ కూడా వచ్చి మాకు షాదీఖానా కట్టించండి, ఆల్రెడీ డబ్బులు ఉన్నాయని అంటే, ఏదైతే ఈ ఎమ్మెల్యే ఒత్తిడితో ముస్లిమ్స్కి వ్యతిరేకి ఈ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గతంలో మేము శంకుస్థాపన చేసినప్పుడు కూడా అక్కడ లోకల్స్ అందరినీ రెచ్చగొట్టి ఇవాళ తీసుకుని వచ్చి అక్కడ షాదీఖానా కట్టడానికి లేదు అని అడ్డుకునే ప్రయత్నం చేశాడు ఇదే ఎమ్మెల్యే. ఇప్పుడు కూడా అదే కక్ష సాధింపు చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాము. అక్కడ షాదీఖానా కట్టేదాకా మా పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా తెలియదు.